శ్రీ మాత్రే నమః. నమస్కారం ప్రియమైన వారు, పండిట్ సూర్యప్రకాష్ మీతో. ఈరోజు 19 మే 2026 మంగళవారం నాడు తులారాశి వారికి ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యం కనిపిస్తోంది. మీ 9వ భావం అంటే భాగ్యం మరియు ధర్మం యొక్క స్థానంలో ఏకంగా 3 గ్రహాలు కలిసి ఉన్నాయి: చంద్రుడు, గురువు మరియు శుక్రుడు. ఈ రకమైన సంయోగం చాలా అరుదు. గురువు అంటే జ్ఞానానికి అధిపతి, శుక్రుడు అంటే సౌందర్యం మరియు సంబంధాల కారకుడు, చంద్రుడు మనసుకు ప్రతినిధి. ఈ 3 కలిసి మీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు విద్య, ఆధ్యాత్మికత మరియు దూర ప్రయాణాల విషయంలో శుభ సంకేతాలు వస్తాయి. ఈరోజు ఆర్ద్ర నక్షత్రం అంటే మార్పు మరియు పునరుజ్జీవనానికి సంబంధించిన నక్షత్రం నడుస్తోంది. దీని దశ నాదుడు రాహువు కాబట్టి ఆలోచనల్లో కొంచెం అస్థిరత రావచ్చు, కానీ భయపడకండి. గురువు యొక్క రక్షణ మీకు ఉంది. ఒక జాగ్రత్త చెప్పాలి: మంగళవారం కుజుడి రోజు. కుజుడు మీ 7వ భావంలో అంటే భాగస్వామ్యాల స్థానంలో ఉన్నాడు కాబట్టి భాగస్వామితో వాదనలు తప్పించండి. మీ అదృష్ట సంఖ్య ఈరోజు 6. తెలుపు రంగు ధరిస్తే గురువు అనుగ్రహం పెరుగుతుంది. నిన్నటి మా అంచనా మీకు ఎంత సరిగ్గా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వారికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఈ మంత్రం జపించండి: ఓం బృహస్పతయే నమః. గురువు మీ భాగ్యాన్ని ఉజ్వలం చేయాలని ప్రార్థిస్తున్నాను.